నమస్కారం అండి. లైనస్ ట్యుటోరియల్స్‌కి పునఃస్వాగతం. ఈ ట్యుటోరియల్స్ భాగంగా మనం చాలా కమాండ్స్ నేర్చుకుంటున్నాం. బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ కమాండ్స్. రియల్ టైమ్ సినారియోలో ప్రాజెక్ట్ లెవెల్‌లో వాడే కమాండ్స్ అన్నీ వన్ బై వన్ నేర్చుకుంటూ వస్తున్నాం. ఆ క్రమంలో ఇవాళ మనం చూడబోయే కమాండ్ పేరు alias. 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 alias గురించి చెప్పాలంటే ఇది ఒక కమాండ్ని వేరే పేరుతో పిలవటం. ఎగ్జాంపుల్గా చూస్తే మనం తరచుగా ఒక కమాండ్ వాడుతున్నాం అనుకోండి, ఎల్ఎస్ ఫర్ ఎగ్జాంపుల్. ఆ ఎల్ఎస్ని నేను ఇంకా సింప్లిఫై చేసి వేరే పేరుతో పిలవాలనుకుంటున్నాను. అలాంటప్పుడు ఎల్ఎస్ అనేది వాడుకోవచ్చు. ఇది ఒక రకంగా చెప్పాలంటే కస్టమైజేషన్. ఏ ఆపరేటింగ్ సిస్టమ్ ఇవన్నీ ఒక కస్టమైజేషన్ యూజర్కి అనుకూలంగా ఇలాంటి ఫీచర్స్ లినక్స్ ఇస్తుంది. సో అది ఏంటో అనేది ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూసుకుందాం. ఫస్ట్ మీరు జస్ట్ అలైస్ అని టైప్ చేసి ఎంటర్ చేయగానే ఆల్రెడీ అలైస్లో ఉన్నాయని మీకు లిస్ట్ అవుట్ చేసి చూపిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఎల్ఎస్ అలైస్ ఆల్రెడీ క్రియేట్ చేశారు. దాంట్లో ఏంటంటే కలర్ అనేది ఆటో అని పెట్టారు. అలాగే ఎల్ఎల్ అని టైప్ చేస్తే ఏఎల్ఎఫ్ అనే ఆప్షన్స్ తోటి ఏ అంటే అన్ని లిస్ట్ అవుట్ చేయమని, ఇంక్లూడింగ్ హిడెన్ ఫైల్స్, అలాగే ఫార్మాట్ చూడమని, అలాగే ఎల్ఏ ఇలాగా ఆల్రెడీ కస్టమైజ్ చేసి ఉంచారు. ఇలాగే మన యూజర్కి తగ్గట్టు మన తరచూ వాడే కమాండ్స్ని కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. సింటాక్స్ విషయానికి వస్తే ఉదాహరణకి నేను ls-ltr, ఇప్పుడు ఈ కమాండ్ని నేను వేరే విధంగా మార్చాలనుకుంటున్నా. నాకు ls-ltr టైప్ చేయకుండా వేరే పేరుతో కూడా ఈ కమాండ్ కాల్ అయ్యేలాగా నేను ఇప్పుడు అలైస్ క్రియేట్ చేయాలి. సో దానికి సింటాక్స్ అలైస్, ఏ పేరైతే నేను ఇవ్వబోతున్నాను, ఉదాహరణకి నేను జస్ట్ శ్రీ అని నేను టైప్ చేయగానే నాకు ఈ అవుట్పుట్ కావాలి. అలాంటప్పుడు ఎస్ఆర్ఐ ఇచ్చాను. సింగిల్ కోర్స్లో ఏ కమాండ్ అయితే నేను మార్చాలనుకుంటున్నాను, ls స్పేస్ -ltr, ఇది సింటాక్స్. ఎంటర్ చేశాను. ఇప్పుడు నేను జస్ట్ అలైస్ టైప్ చేస్తే నేను ఇచ్చింది కూడా ఇక్కడ చూపిస్తుంది. సో ఇప్పుడు నాకు ఎస్ఆర్ అని టైప్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. చూస్తే ఆ ఎస్ఆర్ఈ అనే అలైస్ నేము ఆ కమాండ్కి అసైన్ అయింది. కాబట్టి మీరు ఎప్పుడైతే ఎస్ఆర్ఈని టైప్ చేస్తారో ఆ కమాండ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇది జస్ట్ ఎగ్జాంపుల్కి నేను ఎల్ఎస్ ఇచ్చాను. మీరు ఏదైనా సరే రెగ్యులర్గా చేసే ఏదైతే ఉందో అవన్నీ మీరు ఇచ్చే నిక్ నేమ్ తోటి అది కాల్ అవుతుంది. తర్వాత మనం చూడబోయే కమాండ్ పేరు క్యాట్. సో క్యాట్ అంటే మామూలుగా కంటెంట్ని డిస్ప్లే చేయడానికి కోసం వాడతాం. దీని సింటాక్స్ వచ్చేసరికి క్యాట్ స్పేస్ ఫైల్ నేమ్. సో మనకి ఫైల్స్ దీంట్లో ఉందో ముందు చూద్దాం. test3, దీంట్లో మనకి test.txt ఉంది. cat test.txt, దీని లోపల దిస్ ఈస్ టెస్ట్ అనే కంటెంట్ ఉంది, అది మనకి డిస్ప్లే చేస్తుంది. సో ఇదే విధంగా నేను మల్టిపుల్ ఫైల్స్ కూడా ప్రింట్ చేయొచ్చు. test.txt, test2.txt. test2.txtలో ఏం లేదు కాబట్టి మనకి ఇది మటుకి ప్రింట్ అయింది. ఇప్పుడు నేను test2లో కూడా కంటెంట్ test.txtలో ఉన్న కంటెంట్ని text2.txtలో మూవ్ చేస్తాను. అది ఎలా అనేది చూద్దాం. క్యాట్ test.txtలో ఉన్న కంటెంట్ని రీడైరెక్షన్ ఆపరేటర్ అంటారు దీన్ని నేను test2.txtకి మూవ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను test2.txtని ప్రింట్ చేస్తే కంటెంట్ ఉంది. ఇప్పుడు
ఇప్పుడు మనం ప్రీవియస్ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తే రెండిట్లో ఉన్న కంటెంట్ చూపిస్తుంది. సో ఈ రీడైరెక్ట్ ఆపరేటర్ అనేది దీంట్లో ఉన్న కంటెంట్ మొత్తం ఈ test2.txt ఫైల్కి మూవ్ చేస్తుంది. ఇదే నాకు ఆల్రెడీ test2లో నా కంటెంట్ ఉంది, దాన్ని ఏం డిస్టర్బ్ చేయకోకుండా దాని తర్వాత లైన్ నుంచి యాడ్ చేయాలి అన్నప్పుడు దానికి 2 సార్లు వాడాలి. 2 సార్లు రీడైరెక్షన్ ఆపరేటర్ వాడితే అది అపెండ్ అవుతుంది. సో అది ఎలా అనేది చూద్దాం. cat test.txt ఇందాక చేసిన విధంగానే ఇప్పుడు 2 సార్లు రీడైరెక్షన్ ఆపరేటర్ వాడుతున్నాను, అప్పుడు అపెండ్ అవ్వాలి నాకు. సో test2.txt. ఇప్పుడు నేను test2లో ఏముందో చూద్దాం. చూస్తే మీరు ఇంకో లైన్ యాడ్ చేసింది, అపెండ్ చేసింది. సో ఇది దీనివల్ల ఉపయోగాలు. ఇది ఒక రకంగా ప్రాజెక్ట్లో కొన్నిసార్లు మనం ఒక ఫైల్లో ఉన్న కంటెంట్ని వేరే ఫైల్కి మూవ్ చేయడం కోసం, అంటే ఒక బ్యాకప్ పద్ధతిలో ఒక సేఫ్టీ పర్పస్కి ఒక ఫైల్ని మాడిఫై చేసే ముందు మనం ఆ ఫైల్ని ఎలాగో కాపీ చేసుకుని ఒక ఫైల్ క్రియేట్ చేయాలనుకుంటున్నాము. అలాంటి సినారియోలో ఇలాంటి పద్ధతి మనం వాడచ్చు. దీంట్లోనే మనకి ఆప్షన్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఒక ఉదాహరణకి క్యాట్ -n అంటే మనకి లైన్ నెంబర్స్ కూడా డిస్ప్లే అవుతుంది test2.txt. సో ఇక్కడ మీరు చూడవచ్చు లైన్ నెంబర్ 1, లైన్ నెంబర్ 2 చూపిస్తుంది. లైన్ నెంబర్ డిస్ప్లే అవడానికి -n ఆప్షన్స్. దీంట్లో మరిన్ని ఆప్షన్స్ ఉన్నాయి. మనం ఇంతకుముందు చూసుకున్నట్టు మ్యాన్ కమాండ్ వాడి దాంట్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో చూసి దాన్ని పెట్టి మనం ట్రైఅవుట్ చేయొచ్చు. నెక్స్ట్ మనం చూడబోయే కమాండ్ wc అంటే వర్డ్ కౌంట్. సో ఇది ఎలా వాడాలన్నది ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఇప్పుడు మనకి test2.txt లో కంటెంట్ ఉంది. సో నేను wc వర్డ్ కౌంట్ ఎన్ని వర్డ్స్ ఉన్నాయో కౌంట్ చేస్తున్నాను test2.txt. సో ఇక్కడ మీరు చూస్తే నెంబర్ ఆఫ్ లైన్స్, నెంబర్ ఆఫ్ వర్డ్స్, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇలా మనకి డీటెయిల్గా చూపిస్తుంది. లినక్స్లో మరొక అడ్వాంటేజ్ ఒకే కమాండ్ కాకుండా మల్టిపుల్ కమాండ్స్, 2-3 కమాండ్స్ని కలిపి కూడా ఒకేసారి వాడచ్చు. ఉదాహరణకి ls-al దీంతో పాటు నేను పైప్ సింబల్ వాడి, పైప్ మనకి ఎంటర్ పైన ఉంటుంది, పైప్ సింబల్ వాడి wc అంటే ఇక్కడ నేనేం చెప్తున్నానంటే నాకు కరెంట్ డైరెక్టరీలో ఉన్న ఫైల్స్ని లిస్ట్ అవుట్ చేయి, అన్ని ఫైల్స్ చూపించు, దాంతోపాటు వర్డ్ కౌంట్ కూడా చేసి చూపించు. సో ఇది ఏం చేసింది, ఇప్పుడు లిస్ట్ అవుట్ చేసి దాని వర్డ్ కౌంట్ తీసుకుని మనం చూపిస్తుంది. దీంట్లోనే మనం ఇంకా బాగా కస్టమైజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు మీరు చూస్తే లైన్ నెంబర్స్, వర్డ్స్, టెస్ట్ కౌంట్స్ అన్ని చూపించింది. నాకు లైన్ నెంబర్స్ బట్టి కౌంట్ చూపించాలంటే దానికి వాడాల్సిన ఆప్షన్ wc-l అంటే లైన్ నెంబర్స్ మట్టికి test2.txt. సో 2 లైన్స్ ఉన్నాయి కాబట్టి 2 లైన్స్ చూపిస్తుంది. ఇలాగే వర్డ్స్కి వచ్చి w, మొత్తం 6 వర్డ్స్ ఉన్నాయి. అలాగే బైట్స్ అంటే క్యారెక్టర్స్ 26 ఉన్నాయి. ఇలాగా విడివిడిగా మనం స్పెసిఫిక్గా కూడా తీసుకోవచ్చు. వితౌట్ ఎనీ ఆప్షన్స్ మనం డైరెక్ట్గా వస్తే మొత్తం అన్ని డీటెయిల్స్ ఇస్తుంది. లేదా స్పెసిఫిక్గా కావాలన్నా కూడా మనం తీసుకోవచ్చు. ఈ లెవెల్ ఆఫ్ కస్టమైజేషన్ మనకి ఏ సాఫ్ట్వేర్, మనకి ఏ ఆపరేటింగ్ సిస్టమ్ ఇవ్వదు. లైనక్స్లో మీరు ఇవన్నీ బాగా ఈజీగా చేయొచ్చు. ఈ కమాండ్ మనకు ప్రత్యేకించి ఎక్కడ ఉపయోగపడుతుందని చూస్తే, మీరు మామూలుగా ఒక ఫైల్ నుంచి కంటెంట్ ఇంకో ఫైల్కి కాపీ పేస్ట్ చేసేటప్పుడు
ఆ ఫైల్‌లో ఉన్న కంటెంట్‌ని మనం సరిగ్గా కాపీ చేసామా లేదా, కంట్రోల్ ఏ, కంట్రోల్ సి, కంట్రోల్ వి ఈ ఆపరేషన్స్ చేసేటప్పుడు కొన్నిసార్లు అన్నెసెసరీ బ్లాంక్ స్పేసెస్ కానీ, ఎక్స్ట్రా లైన్స్ కానీ యాడ్ అవుతాయి. సో, ఇలా ఉన్న సినారియోలో మనం వెరిఫై చేసుకోవటానికి ఈ వర్డ్ కౌంట్ అనే పద్ధతి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మరిన్ని కమెంట్స్ తోటి మీ ముందుకుంటాను. అంతవరకు సెలవు.